ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు
ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ. ఈ యొక్క వాక్య ధ్యానాలు కొన్ని దినాల నుండి నిరీక్షణ కొరకు మనం కలిసి వివిధ రకాలు నిరీక్షణ మనము ధ్యానం చేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క ఈ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనము మరొక కోణంలో ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ దినము నిరీక్షణ కొరకు మరొక క్రొత్త ఆలోచన మనం చేస్తున్నాం. అందరము కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనము తెరిచినప్పుడు ఈ 25వ వచనములో ఈ సంగతులు మనము ఎరిగినటువంటివి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు, వారు 10 మంది కూడా 10 మంది కన్యకలు అని చెప్పబడుతుంది. కానీ వారిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని ఆలోచన చేస్తే, అక్కడ పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి సిద్ధపడినటువంటి వారిని బుద్ధి కలిగిన కన్యకలు అని, ఇక్కడ సిద్ధపడనటువంటి మిగిలిన 5 కన్యకలను కూడా బుద్ధి లేని కన్యకలు అని ఇక్కడ డివిజన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఈ వాక్య భాగము మనము బాగా ఎరిగిన వారము కాబట్టి మనము వీటిని ప్రత్యేకించి వివరించవలసిన అవసరత లేదు. మీకు తెలిసిన సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి సత్యాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే సత్యము ఇక్కడ ఉంది. పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి 10 మంది కన్యకలు కూడా ఇక్కడ సిద్ధపడి ఎదురు చూడాలి. రావటం 10 మంది కన్యకలు వచ్చారు, కానీ 5 వారు ఏం చేశారని ఆలోచన చేస్తే, వారి సిద్ధులలో వారితో నూనె తీసుకుని రాలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. మిగిలిన 5 కూడా తమతో దివిటీలు అలాగే సిద్ధుల్లో నూనెను వారు సిద్ధపరచుకుని వచ్చినట్లు చూస్తున్నాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేశాడు. ఈ ఆలస్యము చేయటంలో 10 మంది కన్యకులు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10వ వచనములో పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయాను. ప్రియులారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోరండి. ఏమండి, ఈ వాక్య భాగాల్లో పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి సిద్ధపాటు కదా అని మీరు ఒకవేళ గత అనుభవాలను బట్టి మీరు ఈ మాట జ్ఞాపకం చేయొచ్చు. మంచిది. సిద్ధపాటు అనేది తప్పనిసరిగా ఈ వాక్య భాగంలో ఉంది. మీ ఉద్దేశ్యాలు అవి చాలా యథార్థాలు. కానీ ఈవేళ మరొక కోణములో ఈ సిద్ధపాటు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ సిద్ధపాటులో నిరీక్షణ మనకు కనిపిస్తూ ఉన్నది. దేని కొరకు ఇక్కడ 5 సిద్ధపడి ఉన్నారు? మనం ఆలోచన చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు. ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. అందుకే ప్రభువు వాక్యం అంటాడు, దొంగ ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదు. మరొక మాట అంటుంది వాక్యము, వచ్చేవాడు ఆలస్యము చేయకవచ్చు. కాబట్టి కుటుంబము కానీ, సంఘము కానీ, విశ్వాసి కానీ ఏ విధంగా ఉండాలి అంటే, ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి సిద్ధపాటు కావాలి. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆ సిద్ధపాటులో మీకు ఏం కనిపిస్తుంది? పెండ్లి కుమారుడు వస్తాడు, అది నిరీక్షణ. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆయన వస్తాడు,
ఆయన ఆయనతో మనల్ని తీసుకుని పోతాడు. కాబట్టి నీవు సిద్ధపడు. ఎందుకు సిద్ధపడుతున్నావు నువ్వు? ఎందుకు మనం సిద్ధపడాలి? ఆయన వస్తాడు అనే నిరీక్షణ ఉంది కాబట్టి నీవు ఆ నిరీక్షణతో సిద్ధపడవలసినటువంటి అవసరం. కానీ ఈ బుద్ధి లేనిటువంటి బుద్ధి కలిగిన 5 ఆలస్యం అవుతుంతో వారు నిద్రలోకి వెళ్ళిపోయారు. తర్వాత పెండ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినిపించింది. సిద్ధపడిన వారు పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళిపోయారు. ఆ తరువాత తక్కినటువంటి 5 కొరకు మనం ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు, అప్పుడు వారి సిద్ధంలో నూనె నింపటానికి వారిని అడిగినప్పుడు, ఇదిగో మీ యొక్క నూనె సంగతి మీరే చూడండి, మాకు ఇక సరిపోదు అని సిద్ధపడిన వారు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఎందుకు పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు? ఎందుకు వారు విడువబడ్డారు, మిగిలిపోయారు అని ఆలోచన చేస్తే వారికి నిరీక్షణ కొదువయ్యింది. వారిలో సిద్ధపాటు కొదువయ్యింది ప్రియులారా. కాబట్టి చిన్న వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటని ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాటలు మనము నమ్మాలి. ఆయన చెప్పినట్లు మనము చేయాలి. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని పరిశుద్ధ గ్రంథంలో దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని నువ్వు నిరర్ధకం చేస్తున్నావేమో, నువ్వు నిరీక్షించలేకపోతున్నావేమో. వస్తాడో లేదో లేదు చూద్దాం వచ్చాక అనుకున్నటువంటి బుద్ధి లేనటువంటి 5 కోవలే కాదు. ఆయన వస్తాడు కాబట్టి సిద్ధపడాలి. ఈ సిద్ధపాటులో నిరీక్షణ ఆయన ఎదుర్కోవాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో అపవాది ఆయన యందు నిరీక్షణ ఉంచకుండా అనేక రకాల అవిశ్వాసపు క్రియలు మనకు కలుగు చేస్తుంటారు. అపవాదిని కాదు మనం నమ్మేది, మనము దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యందు నిరీక్షిందాం. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు రోమపత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనములో దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయించుతాను. లోకమును బట్టి కాదు అని చెప్పాం, లోకస్తులను బట్టి కాదు అని చెప్పాం, కలిగి ఉన్న దానిని బట్టి కాదు అని చెప్పాం. మరి దేనిని బట్టి మనం అంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయించుతున్నాం. ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడు. క్రైస్తవుడుగా ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు అనేకమైన శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి. శోధకుడు శోధిస్తూ ఉంటాడు. అందుకని అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యం. మనకు నిత్యజీవము కావాలి అని మనము ఆశ కలిగి ఉంటే ఓర్పు కలిగి ఉండాలి. శోధన మనము సహించవలసినటువంటి అవసరత ఉంటుంది. ఆ ఓర్పు మనకు పరీక్ష కలుగు చేస్తుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణలో దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం. అట్టి నిరీక్షణ ప్రభు యందు కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థనతో ఏకీభవిందా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా.
ప్రభా శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.